దేవునికి స్తోత్రం. నేటి ఉదయకాల వాక్య సందేశం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డారా, మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట నా యొక్క వందనములు తెలియజేస్తుంటున్నాను. నేటి ఉదయకాలపు వాక్య సందేశమును చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయము 14వ వాక్యములో, సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడుదువు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, దేవుడి యొక్క ఉదయకాల సమయంలో దేవుడి యొక్క వాగ్దానాన్ని మనకందరికీ తెలియజేస్తుంటున్నాడు. సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా నీవు ఆశ్రయింపబడదువు అని దేవుడు తెలియజేస్తుంటున్నాడండి. ఎందుకు దేవుడి యొక్క ఆశీర్వాదాన్ని తెలియజేస్తుంటున్నానంటే, దేవుడు కనికరం కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, ఆయన ఇచ్చిన మాటను నెరవేర్చేటువంటి శక్తి కలిగిన దేవుడు, సమర్థమైన దేవుడు అండి. ఏ ఆశీర్వాదం అయితే ఆశిస్తుంటున్నావో, ఏ ఆశీర్వాదం అయితే నువ్వు కోరుకుంటున్నావో, దాన్ని ఈ లోకంలో ఎవరైనా ఇవ్వలేరేమో, కానీ దేవునికి అసాధ్యం అంటూ ఏమీ లేదండి. ఆయన చెప్పిన రీతిగా, వాగ్దానం చేసిన రీతిగా నెరవేరుస్తాడండి. ఆనాడు అబ్రహాంతో దేవుడు మొదటిగా ఈ యొక్క వాగ్దానం చేశాడు. అదే రీతిగా ఇజ్రాయేల్ ప్రజలతో వాగ్దానం చేశాడు. దేవుడు చెప్పిన రీతిగా ఈ రోజు వరకు కూడా దేవుడు వారి తోడుగా ఉంటూ, వారి పక్షాన ఉంటూ, చెప్పిన వాగ్దానాన్ని నెరవేర్చుకుంటూ, ఆయన మాట యందు నిలబెట్టుకున్నటువంటి వాడండి. ఈ యొక్క ఆశీర్వాదాన్ని మన జీవితంలో కూడా మనం స్వతంత్రించుకోవాలంటే, దేవుడిని యొక్క ఆశీర్వాదాలను పొందుకుంటూ మనము అర్హులుగా, యోగ్యులుగా ఎంచబడాలి అంటే మనం ఏమి చేయాలంటే, దేవుని తెలిపినటువంటి ఆజ్ఞలను, కట్టడలను మనము తప్పకుండా పాటించాలి. క్రమం తప్పకుండా పాటించాలి. రెండవదిగా, దేవునికి విధేయత కలిగిన వారముగా ఉండాలి. దేవుని యొక్క మాటకు మనము విధేయత కలిగి ఉండాలి. దేవుడి యొక్క ఇచ్చిన మాటలను నెరవేర్చేంత వరకు నిరీక్షణ కలిగిన వారంగా, ఎదురు చూసే వారంగా ఉండాలి. మూడవదిగా గమనించినట్లయితే, భయభక్తులు కలిగిన వారుగా ఉండాలండి. దేవుడు అంటే భయము, ఆయన వాక్యం అంటే భయము, ఆయన సంఘం అంటే భయము. ఈ లోకంలో మనము ఒక పరిశుద్ధమైన జనముగా మనము ఎక్కడ కూడా అపవిత్రతకు చోటు ఇవ్వకుండా, మన యొక్క రక్షణను తీసివేసే, కోల్పోయే పనులు చేయకుండా, మన దేవుడు చూస్తుంటున్నాడు, దేవుడు గమనిస్తుంటున్నాడు. ఈ పాపము చేస్తే దేవుడు నన్ను విడిచిపోతాడనే భయం కలిగి, భయభక్తులు కలిగిన వారముగా ఉండాలి. మరియు ఇంకొక మాట గమనించినట్లయితే, ఇతర దేవతలను మనము సేవించకూడదండి. అంటే లోక సంబంధమైనటువంటి లోక దేవతను మనము పూజించకూడదు. అంటే శరీర సంబంధమైన నేత్రాశ, జీవ విడంబము, మనము కోరుకోనకూడదు. చివరిగా చూస్తే, దేవుని యొక్క నియమ నిబంధనలను మనం అనుసరించాలి. ఆ రీతిగా మనం చేసినట్లయితే దేవుడు సమస్త జనముల కంటే, నీవు ఎవరిని చూసి నాకంటే గొప్పవారు, నాకంటే గనులుగా అంటున్నారని నువ్వు ఎవరు అనుకుంటున్నావు, వారందరికంటే గొప్పగా దేవుడు ఆశీర్వదిస్తాడు. కనుక మనమందరం కూడా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవటకు తెలుపబడినటువంటి 5 విషయాలు: దేవుని యొక్క ఆజ్ఞలు పాటించడం, దేవునికి విధేయులుగా ఉండడం, దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండడం, ఇతర దేవతలను, లోక సంబంధమైనటువంటి దేవతలను పూజించకుండా ఉండడం, 4వదిగా దేవుని నియమ నిబంధనలను పాటించాలి. ఎప్పుడైతే ఈ 5 విషయాలను మనము చేయగలుగుతామో దేవునికి ఇష్టలుగా ఉంటాం. దేవుడు ఇచ్చిన ఆశీర్వాదానికి మనం స్వతంత్రించుకునేటకు యోగ్యులుగా ఎంచబడదాం. కనుక మనందరము అట్టి రీతిగా దేవుని యొక్క తెలియపరిచినటువంటి వాక్య ప్రకారంగా మనం జీవిద్దాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.